Here is a person mentally and physically handicapped. Our pastor said, say a word, Jesus heal me. And they said the word, they say Jesus heal me, and accepted for prayer. These are Hindu people. This is a hair industry. The people collect from the old hair and everything, collect here. All these workers are working here, collecting the hair and making it some different styles and colors. ఎలా చేశారు? దయచేసి అయ్యగారు ఒక 2 మాటలు చెప్తారు వినండి. కంపెనీ కోర్పు స్థాపన చేస్తారు. దయచేసి ఇక్కడ people working with in this hair industry. దయచేసి సైదావలి గారు వారు అంగీకరించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మేము దేవుని మాటలు చెప్పడానికి వచ్చాం. ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి, వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి, ఇంచుమించుగా ఈ జిల్లా నుంచి 40 మందిగా పాస్టర్స్ అశాంతిని తొలగించి శాంతినిచ్చే దేవుడు, మానవ జీవితంలోటువంటి పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యంలోకి తెచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మానవుల యొక్క పాపములన్నిటిని విడిపించేవాడని తెలియజేస్తున్నాము. అది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేసే మాట, మా మాట కాదు. కనుక ఈ సాయంకాల సమయంలో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మన ప్రాణము వంటి ఊపిరి, అది ఎప్పుడు దేవుడు పిలుస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి అందరికీ తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదు, లోకంలో భయంకరమైన మరణాలు ఎప్పుడు చూస్తున్నా యవనస్తులు చనిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కనుక ప్రతి మనుషునికి ఇది అశాశ్వతమైన లోకం, శాశ్వతమైన లోకం కాదు. ఇది శాశ్వతమైన అసలైన జీవితం ఉంది, అది మోక్షం, పరలోక రాజ్యం. దాని కొరకు మీరు అందరు సిద్ధపడండి. మరి మీ కుటుంబాలని అలాగనే ఈ కంపెనీ అధినేతలను ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు ఇచ్చే బైబిల్ గ్రంథాలు మీకున్న సమయంలో దయచేసి చదవండి. ఇందులో ఏం తప్పు లేదు. ఇది మతంలోనికి ముంచేదు, మతంలోని తీసుకువెళ్ళాలి. కానీ ఈ మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది, మీ జీవితాల్లో నెమ్మది కలుగు చేస్తుంది, మీ వ్యాధుల నుంచి విడుదల కలుగు చేస్తుంది, మీకు శాంతి సమాధానం ఇస్తుంది ఈ బైబిల్ గ్రంథం. కనుక తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో తప్పకుండా చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దయచేసి మీకు అనుకూలమైతే కళ్ళు మూసుకోండి. చిన్న ఇక్కడ అనేక మంది స్త్రీలకు ఉపాధి కల్పించిన కంపెనీ అధినేతలందరినీ దీవించిన వాళ్ళు ఇక్కడ పాత్రటువంటి సైదావలి గారిని మీరు దీవించిన ఆయనతో కలిసి ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు వారందరినీ ఆశీర్వదించండి. వారి వ్యాపారం మీరు వర్తలు చేయండి, ఫలింపచేయండి. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వారు కూడా ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన పరలోక రాజ్యము సంపాదించుకునేటువంటి తగిన సిద్ధపాటు దయచేయండి. అనేక మంది స్త్రీ స్థానంలో ఉన్నారు, వారికి ఇచ్చిన భర్తలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. యవనస్తురాలు ఉన్నారు, వారిని దీవించిన యవన కాలంలో వారు ఆయన ఏ మార్గములకు, చెడిపోయే మార్గాలకు వెళ్ళిపోకుండా ప్రభువా మంచి మార్గములు వారు జీవిస్తూ మంచి భవిష్యత్తులోకి వెళ్ళినట్లుగా వారికి మంచి బిడ్డలను జీవిత భాగస్వాములుగా సిద్ధపరచండి. నాయన ఈ యొక్క కంపెనీలు పనిచేస్తున్నది. హాస్పిటల్ ఉన్నటువంటి శ్రీధర్ గారిని కూడా జ్ఞాపకం, సురేంద్ర గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఏ స్థితిలో ఉన్నారో మీరు చూస్తున్నారు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా మా ప్రాణాత్మలు మీ చేతిలో ఉన్నవి ప్రభువా. ఆయన ప్రాణమును ప్రేమగా ఎంచి సజీవునిగా తిరిగి మీరు మధ్యకు తోడుకున్నదండి. మీ వందనాలు
నిశ్చితమైతే ఈ దినమున వారి నిమిత్తము చేయించిన విజ్ఞాపన మీరు అంగీకరించండి. మీరందరూ కూడా ఆ యొక్క సురేంద్ర గారిని బట్టి సంతోషించినట్లుగా మీ బలమైన క్షేమము, శాంతి, సమాధానము, సంతోషము అలాగనే వారి కష్టాగితులను బాగా దీవించమని మీ పేరట వీరికి శుభమని చెప్పుతూ మీ పేరట వీరిని ఆస్వాదించి వెళుతుండగా మీ దీవెనలు మాటలు బిడ్డలతో ఉంచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి రాత్రి పౌలు గారి చర్చ కాడ బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ అయ్యగారు మాట్లాడతారు, అమ్మగారు కూడా, ప్రేమలతమ్మ గారు కూడా స్త్రీల కొరకు ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు తెలియజేస్తారు. రాగలిగిన ప్రతి ఒక్కరు కూడా పౌలు గారి చర్చ కాడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బైబిల్ మీకు ఎవరికైనా లేకపోతే ఖాళీ టైంలో చదువుకున్నారు, కానీ మన దగ్గర బైబిల్ ఉన్నాయి, సేవకుల దగ్గర ఉన్నాయి, మీరు తీసుకోండి, చక్కగా చదవండి, దేవుని మహిమపరచండి. అమ్మ మంచివాడమ్మా యేసు, అమ్మ ప్రేమవాడమ్మా యేసు, అమ్మ మంచివాడమ్మా యేసు, అమ్మ ప్రేమవాడమ్మా యేసు, అమ్మ మంచివాడమ్మా. సవరాలు తిరుగుతుంటారు, గ్రామాలంట ఇవి పట్టుకొని తిరుగుతూ ఉంటారా? ఎక్కడ తీయమంటారు అలాగే మరి ఇది పిలకేశ్వర ఎందుకు ఇదిగా చెదరకోకుండా ఉంటుందన్నా? ఇప్పుడు దాని ప్రకారం అది ఇచ్చేస్తారా? కానీ అలవాటు అయిపోయింది పని సరే ఈజీగా. మగాలు వేసినను మహిమాలేదులే, అందమైన వాడమ్మా, అందరికీ దేవుడమ్మా. సంతోషము కావాలంటే యేసుని ఎదగాలి, నెమ్మది కావాలంటే యేసుని ఎదగాలి. సంతోషము కావాలంటే యేసుని ఎదగాలి, నెమ్మది కావాలంటే యేసుని. మా ప్రేమ వాడమ్మా యేసు, మా మంచి వాడమ్మా యేసు, మా ప్రేమ వాడమ్మా యేసు. హల్లెలూయా. అభించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు, స్తోత్రాలు. సత్యనారాయణ గారిని, ఆయన భార్యని జ్ఞాపకం చేసుకుని వారిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. వయస్సునందు, జ్ఞానమందు, మనుష్యుల దయలో మీ దయలో వర్ధల చేసి ఫలింప చేసి ఇదిగో ప్రభు వారి యుక్త వయస్సులోనికి నడిపించి పెద్ద బిడ్డకు వివాహం జరిగించారు. తండ్రిని వందనాలు. వారి కుటుంబాన్ని బహుగా దీవించండి. మిగిలిన ఇద్దరు బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, నిశ్చితానికి అప్పగిస్తున్నాం తండ్రి. మంచి బిడ్డలను, యోగ్యమైన బిడ్డలను జీవిత భాగస్వాములుగా మీరు సిద్ధపరచండి. మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యనారాయణ గారి యొక్క ప్రయాణములన్నింటిలో తోడుగా ఉండండి. ఆయన డ్రైవింగ్ లో మీరు తోడుగా ఉండండి. ఈ గృహ ఈ కుటుంబంలో ప్రతి ఆశీర్వాదం పరిస్థితులని స్తోత్రాలు. ఇదే చేర్చినటువంటి ప్రార్థన నీ సన్నిధిలో ఉంచి ఈ బిడ్డల పట్ల నీ ప్రసన్నతని దూతలను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు మంచి దీవెనలతో రతని నీ సన్నిధికి నడిపించి ప్రార్థన యోధులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరతలో మీరే తోటి సహాయం దయచేయండి. నిశ్చితమైతే ప్రభావం మరొకసారి నీ బిడ్డలు మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని అందించి నీ రాత్రి మీద దర్శించండి, మాట్లాడండి, సహాయం దయచేయండి. చేశారా? బైబిల్ ఉందా? వాడికి బైబిల్ ఉందా? బైబిల్ ఉందా?
ఉందా లేదా? చుట్టకాలతో మామా చుట్ట మరి ఏంటి అక్కడ చుట్టగా ఆల్చకూడదు. మీ మనవాళ్ళు ఉన్నారా? వాళ్ళతో చదివించుకో, ప్రార్థన చేసుకో. జాగ్రత్త. ప్రార్థన చేశారా? గొప్ప అవకాశాన్ని ఆదరించి ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనం చూస్తున్నాం. రోడ్డు 20 ఏళ్ళు అయిందండి. పంచాయతీలోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కొత్త రోడ్డు వేయండి మా ఊరి పేషెంట్. ప్రార్థన చేస్తాం. ఇంకో మాట రాత్రి ప్రార్థన వచ్చారు.